హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ ఎ మెమరబుల్ డే. సో వైజాగ్లో వన్ ఆఫ్ ద డే ఇన్ రిషికొండ బీచ్. ఆ రోజు చాలా బాగుండే. ఆల్మోస్ట్ మేము 5:30కి అలా వెళ్ళాము. వైజాగ్లో ఏంటంటే 6 కల్లా, వైజాగ్లోని కాదులేండి, సీజన్ అలా ఉంది. 6 కల్లా మొత్తం అంతా డే అవుట్ అయిపోతుంది, ఫుల్ చీకటి అయిపోతుంది. అలా కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత మధు క్యూట్గా నేమ్స్ అయితే రాయడం స్టార్ట్ చేశాడనమాట. చాలా బాగా రాశారు. సో అంతే కదా, ఎవరైనా అంతే ఇసుకలో వెళ్తే ఇలా వాళ్ళ నేమ్స్ రాసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని ఇండికేట్ చేస్తూ కొన్ని మెమరీస్ అయితే క్యాప్చర్ చేసుకుంటారు. లాస్ట్ టైం పూరి ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఇలా వేశాను అనమాట. ఈసారి మధు వేశారు. సో ఎందుకు అలా ఫస్ట్ ఇదే మైండ్లోకి వస్తుంది ఎవరికైనా. మీరు కూడా ఇలానే చేస్తారా? సో మధు, కీర్తి, తర్వాత అక్కడ చిన్న బొమ్మల్లో హిత్తు హవిని డ్రా చేశారనమాట. ఇట్ వాజ్ సో క్యూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేశాము అనంటే, పిల్లలు అయితే వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇసుకలో ఒకటి వదిలితే చాలు, వాళ్ళే హ్యాపీగా ఏదో ఒకటి ఆడుకుంటారు. తర్వాత మధు ఇంకొకటి ఏం చేస్తారు అనంటే, ఇలా 4 వైపులా గుంతలు తీసి మంచిగా హ్యాండ్ పెట్టినప్పుడు ఇటుపక్క హ్యాండ్ పెడితే అటుపక్క టచ్ అవ్వాలి. సో మేము 4 ఉన్నాం కాబట్టి 4 సైడ్స్ డోర్స్ ఓపెన్ చేశారు. డోర్స్ ఇన్ ద సెన్స్ ఇలా ఎంట్రీ వేసామన్నమాట. ఇదైతే చాలా బాగుండే. చిన్నప్పుడు అందరూ కూడా ఇలానే ఆడుకునే వాళ్ళు కదా, అలా అనమాట. సో మేము కూడా అలానే కొంతసేపు అయితే ఆడుకున్నాము. ఇట్స్ సో గుడ్. హిత్తు హవికి అయితే ఈ ఆటలు అసలు ఆడుకునేది అస్సలు తెలీదు. సో వాళ్ళకి చూపించాలనే మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే నెక్స్ట్ బుర్రా కేవ్స్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఇలానే గుహలు ఉంటాయి కదా, ఇక్కడంటే అక్కడ. సో అందుకనేసి ఇలా 4 వైపులా ఒక ఐస్ క్రీమ్ తిన్న స్టిక్ తీసుకొని ఇటుపక్క నుంచి అటుపక్కకి వాడొకసారి, మళ్ళీ హవీష్ వాంట్ ఫీల్ దట్. సో వాడికి ఒకసారి అలా అన్నీ కూడా ట్రై చేసాము. ఇట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హిత్తు హవి. అలా చేతులు పెట్టేసి వాళ్ళ నాన్నకి ఇస్తున్నాడు అనమాట హవీష్. అది చూపిస్తున్నారు. వాళ్ళకి బాగా నచ్చింది ఆ గేమ్. తర్వాత నేను కూడా కొంచెంసేపు ఆడుకున్నాను నేను కూడా. సో ఇది మా డే అనమాట, ఫస్ట్ డే ఇన్ రిషికొండ. ఇట్ వాజ్ సో గుడ్. సో that's it. Thanks for watching this short video. Please subscribe to my channel. Full video కూడా ట్యాగ్ చేస్తాను వైజాగ్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఫస్ట్ డే ఎలా జరిగింది అనేసి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్.